ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమ. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకుల అందరిపైనను రథసప్తమి అనగా సూర్యుడి యొక్క జయంతి సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఎవరికి కంటి సమస్యలు, దేహ సమస్యలు, ఆత్మ సమస్యలు, అనారోగ్య సమస్యలు వాళ్ళకు రాకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సూర్యభగవానుని వేడుకుందాం. 16వ తారీఖు 2వ నెల 2024 నుండి 29/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు, బుధుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ విధంగా ఉన్నాయి. అలాగనే 21వ తారీఖున బుధుడు కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల అక్కడే ఉండబడినటువంటి రవి భగవానుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము అంటారు. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారు రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో ఉండనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు చాలా కావాలి. ఎందుకనగా నిత్యము ఏదో ఆలోచన, నిరంతరమైన శ్రామిక జీవులు. ఒక గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతూ ఉంటుందో ఇలా దేహము, మనస్సు, ఆత్మలన్నీ కూడా వేగవంతంగా ముందుకెళ్ళాలి. అందరికన్నా ప్రతి ఒక్క విషయాన్ని నేనే ముందు తెలుసుకోవాలనేటువంటి మనోధైర్యంతో వెళ్తుంటారు. కనుక వీలైనంత వరకు ఈ రథసప్తమి రోజున మంగళస్నానం ఆచరింపచేసి పసుపు నీళ్లను సూర్యభగవానికి అర్ఘ్యంగా వదిలేయడము, పసుపు పుష్పాలతో భగవంతుడికి అర్చన చేయడము, ప్రతిరోజు వీలైతే ఆ సూర్యభగవానికి అర్ఘ్యము, నైవేద్యము, ఆసనము, ముద్రలు, సూర్యోపాసన చేయడం వలన ఆరోగ్యవంత జీవితానికి మీరు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కలగడం వలన బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు మీకన్నా మీ దగ్గర ఉన్న ధనం గురించే వారు ఆలోచన విధానం ఉంటుంది. మీరు ధనం ఇస్తున్నంత వరకు మీరు వారి దృష్టిలో దేవుడు, దేవతతో సమానం. ఏ ఒక్క రోజైతే డబ్బులు ఇవ్వడం మానేస్తారో మీరు వారికి దయ్యంలా కనపడడం, వారే మీకు శత్రువులు అవడం, మిమ్మల్ని వెన్నుపోటు పడవడానికి కూడా వాళ్ళు ఏ క్షణం కూడా ఆలోచించరు అని గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా మీతో మానవ సంబంధాలుగా మీరు చూస్తూ ఉంటారు, వారందరూ మిమ్మల్ని ఆర్థిక సంబంధాలుగానే మీరు చూస్తున్నారు. కనుక దయచేసి ఎవరిని అధికంగా నమ్మడము, వారి బంధువులని, మిత్రులని, అత్తని, మామని, ఆడపడుచులని, అన్నదమ్ముళ్ళని, అక్క చెల్లెలని అనుకుంటూ ఉంటారు. కనుక వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంటూ చిరునవ్వుతో కాలం గడుపుతూ ఈ గడ్డు కాలాన్ని నెట్టు వేయడం చాలా మంచిదని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే తృతీయంలో ఏడాది తర్వాత రవి చేత శని భగవాన్ కలిసి ఉండడం వలన తల్లిదండ్రులే, అన్నదమ్ముళ్ళే, అక్కాచెల్లెళ్ళే, పార్ట్నర్షిప్ వ్యవహారం చేసే వారితో కొద్దిపాటి భేదాభిప్రాయాలు చాలా అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అర్ధాస్తమ రాహు
మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి మిమ్మల్ని కొందరు పనిగట్టుకొని తిరుగుతూ ఉన్నారు. పై అధికారులు సహ ఉద్యోగస్తులు ఉన్నారు కనుక మౌనం, దుర్గామాత ఆశీస్సులే మీకు శ్రీరామ రక్ష. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన పిల్లలు, చదువులు, అభివృద్ధి మీరు ఎంత దృష్టి పెట్టినా వారిలో కూడా మార్పు కావాలని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకుంటారో అదే మీకు విజయానికి నాంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యస్థానంలో కేతు, ఇది అద్భుత యోగం. మీ యొక్క దూరపు చూపు, మీ ఆధ్యాత్మికత, మీ సలహా సూచన మీకు మంచిదా యోగదాయకం. అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ రీడర్స్కి, వ్యవసాయ సోదరి మండలకు, డాక్టర్లకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఫిబ్రవరి మాసంలో 16వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16వ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి, రథసప్తమి కనుక సూర్య భగవానుడి యొక్క ఆరాధన, సూర్యారాధన చేయడం, సూర్య భగవానుడికి అర్ఘ్యం వదిలిపెట్టడము, మనము స్వామివారికి ఆసనాలు, ముద్రలు వేయడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు మనకు ప్రసాదించడం జరుగుతుంది. అంటే కేవలం ఈ రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ప్రతిరోజు ముద్రలు వేయడం, ఆసనాలు వేయడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు ఉంటాయని చెప్పి గమనించాలి. 17వ తారీఖున మాఘమాస శుద్ధ అష్టమి శనివారం, కృత్తికా రోహిణి నక్షత్ర సందర్భంగా అసితాంగ కాళభైరవ స్వామిని పూజించాలి. 24వ తారీఖున మాఘ పూర్ణిమ, మాసానా మాఘమాసం అంటారు. మాఘమాసంలో పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది. నదీ స్నానము, సముద్ర స్నానము, దానము యోగదాయకము. అలాగనే మనకు 27వ తారీఖున మాఘమాస బహుళ అష్టమి మంగళవారం. ఈ 3 అంటే శుద్ధాష్టమి, బహుళాష్టమి, పూర్ణిమ, ఇవి 3 విశిష్టమైన పండుగలంతా కూడా ఫిబ్రవరి నెలలో ద్వితీయార్థంలో రావడం వలన అసితాంగ కాళభైరవ స్వామివారిని పూజించడం వలన సంపూర్ణమైన అష్ట కష్టాలు తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. కనుక కాళభైరవ స్వామి నామస్మరణ, ఇంట్లో కూష్మాణ దీపము, కాళభైరవ దీపము, ముడుపు కట్టడము యోగదాయకం. అవన్నీ కుదరనటువంటి పక్షంలో ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ పేరుపైన భగవంతుడికి అర్చన, అభిషేకము, హోమము, కూష్మాండ దీపము మీకు చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని కూడా మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ఓం కాళభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయాలి. అనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడు భగవంతుడు ఉంటుంది. ఉదయము, మధ్యాహ్నము, సాయం, సంధ్య, నిశారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కాళభైరవ స్వామివారిని పూజించడం, స్మరించడం వల్ల సకల భూత, ప్రేత, పిశాచ, సకల దుష్టగ్రహాలు, నరదృష్టి గ్రహాలు, సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలను తొలగిపోయి అష్టైశ్వర్యానికి స్వాగతం పలకడము, సకల ప్రయోగాలు, దుష్ట ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ పాత్ర వలన ఉపయోగం ఏమిటనగా ఓంకారనాదము శబ్దం రావడము, కాళభైరవ స్వామికి స్మరించడం వలన మానవుని యొక్క దేహంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపచేసి దరిద్రము పోయి అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఒక్కసారి ఈ యొక్క పాత్ర ద్వారా ఎలా శబ్దం వస్తుందో ఒకసారి వీక్షింపచేద్దాం. ఇలాగా ఓంకార శబ్దాన్ని మనం చూసాం. అలాగా శబ్దద్వర్థం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. ఈ యొక్క కంచు పాత్రతో పాటి ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, విగ్రహము, అలాగనే మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు అందజేయడం జరుగుతుంది. మీ పేరుపైన కూష్మాండ దీపం కూడా పెట్టడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ
మీ జాతకం చెప్పించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేక హోమ కార్యక్రమాలను కూడా చూపించి మీతో స్వామివారికి నమస్కారం పెట్టించడము, స్వామివారికి ఆశీస్సులు మీకు ప్రసాదింపజేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వట్లేదో తెలుసుకొని వచ్చినటువంటి జాతకము వధూవరుల జాతకాలు జాతక పొంతన చూసి వీరికి వివాహ యోగము సంతాన యోగము ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గొడవ పడుతున్నారా, వారి జాతకంలో కానీ పేర్లో కానీ ఏమైనా స్వల్పమైన మార్పులు చేయడం వలన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు ఎలాంటి పేర్లను పెట్టాలో మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది. చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేసుకోవాలి, కాళభైరవ స్వామి ఆశీస్సులు ఎలా పొందాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఇవ్వడము, కాళభైరవ స్వామి ఆశీస్సులు ఎలా పొందాలో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అనేక మందికి మీరు పుట్టినటువంటి రోజున, మ్యారేజ్ డే రోజున మీరు అర్చన అభిషేకం చేయించుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన స్వామివారికి అభిషేకము, అర్చన, కాళభైరవ హోమం కూడా చేయించడం జరుగుతుంది. అలాగే అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా అందరికీ వ్యక్తిగత నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలు అవుతుంటుందో మీ అందరికీ కాళభైరవ స్వామి వారి యొక్క రుద్రాక్షని మీకు నరదృష్టి నివారణ ప్రసాదంగా పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కిందములు సంప్రదించి నరదృష్టి రుద్రాక్షను సంపాదించి ఆ యొక్క దుష్టగ్రహాన్ని దూరం చేసుకొని అదృష్ట లక్ష్మికి స్వాగతం పలకగలరు. అందరిపైనను కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు, అసితంగా కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. అందరికీ నరదృష్టి నివారణ కలగాలని, అందరికీ చల్లని చూడు ప్రసాదించాలని కాళభైరవ స్వామి వేడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని మీరు ఎవరి గురించి క్షేమం ఆలోచన చేస్తున్నారో, మీ క్షేమం గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చేరవేసి కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు.